జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యే వర్షాలకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని గాయత్రి నగర్ కాలనీ నీట మునిగింది. వరద నీరు కాలనీలోకి ఇళ్లలోకి చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వరదలో పాములు తేళ్లు ఇండ్లలోకి కొట్టుకువచ్చాయని రాత్రంతా నిద్ర లేకుండా గడిపామని కాలనీ వాసులు భయాందోళన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు భారీగా పడుతున్నాయి. గత రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గ్రామాల మధ్య కూడా వంతెనలు తెగిపోవడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గాయత్రి నగర్లో ఉన్నటువంటి మనం గాయత్రి నగర్లో ఉన్నాం. గాయత్రి నగర్ చూస్తున్నాం, ఇళ్ల మధ్యలో మొత్తం నీరు చేరిపోయి వరద ప్రవాహం మొత్తం కూడా ఈ యొక్క కాలనీ మీద పడిపోయింది. మనం చూస్తున్నాం, ఇల్లు మొత్తం కూడా నీళ్ల మధ్యలోనే జల దిగ్బంధనం అయ్యాయి. ఉదయం పూట స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క గాయత్రి నగర్లో ఇదే పరిస్థితి ఉంది. మనతో మాట్లాడేందుకు గాయత్రి నగర వాసులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ సమస్య ఏ విధంగా ఉంది, ఫ్లడ్ ఏ విధంగా వచ్చింది రాత్రి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది, ఎట్లా ఉంది ఈ రోజు పరిస్థితి? ఉదయం మీకు ఈరోజు ఇప్పుడు కొంచెం తగ్గుముఖం వచ్చినాయి నీళ్లు. ఉదయం నుంచి చాలా వాటర్ ఉండేది, ఇక్కడ ముఖాలు వంటికి వాటర్ ఉంది. ఇక్కడ ఏ రకంగా ప్రాబ్లం, ఇక్కడ ఎవరైనా పోవడానికి రావడానికి కష్టంగా ఉంది. తర్వాత ఇక్కడ కనీసం పిల్లలు బడికి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఈ ఉన్నటువంటి పరిస్థితిలో పక్కన ప్లాట్లు ఖాళీ ఉండడం వల్ల కొన్ని పాములు కూడా ఉంటున్నాయి, అవి కూడా బయటకు వస్తున్నాయి. బయటికి మొత్తం ఇక్కడ కాలనీ ఉన్న వాసులందరూ భయాందోళనకు గురి అవుతున్నారు. ఎట్లా ఉంది ఇక్కడ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిన పరిస్థితి ఉంది? ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. ఎట్లా అధికారుల దృష్టి తీసుకెళ్లారు మీరు? ఎట్లా తీసుకెళ్ళాం సార్, కలెక్టర్ గారి దగ్గరకు పోయినాము, మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరకు పోయినాము. వాళ్ళ దగ్గర పోయి మాట్లాడినాము, చేస్తామని చెప్పి మళ్ళీ కూడా ఆ పని కూడా ఏం చేయలేదు. ఆ లైన్ అయితే వాటర్ వచ్చే లైన్ ఏదైతే ఉందో ఆ తుంగమడుగుల కలిపే లైన్ ఉందా సార్, అది ఆ వాటర్ ఇక్కడ కలపకుంటే ఇక్కడ ఆ లైన్ కలిపితే నీళ్లు కూడా రావు సార్. ఇండ్లు మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చింది సార్. ఇప్పుడు ఘోరమైన పరిస్థితి. నిన్న అంబులెన్స్ వచ్చినా కూడా అంబులెన్స్ రాని పరిస్థితి ఉన్నది సార్. చనిపోతే ఇక్కడ అంబులెన్స్ కూడా రాలేదు సార్, ఆ పరిస్థితి ఉన్నది. అక్కడనే తీసుకుపోయి ఆడికించి ఇది చేసి మళ్ళీ చిన్న వ్యాన్ తెప్పించినాం సార్. చాలా ఇబ్బంది ఉన్నది సార్, మాకైతే చాలా ఇబ్బంది ఉన్నది. చూస్తున్నాం, ఇంటి లోపలికి నీరు మొత్తం రాత్రి మొత్తం కూడా ఇంటి లోపలికి వచ్చాయని, ఇప్పుడే పొద్దునే కొద్దిగా తెరపించిందని కూడా ఇక్కడ చెప్పే పరిస్థితి. ఇళ్లకు కూడా నీరు చొరబడతో పాములు తేళ్లు వస్తున్నాయని చెప్తున్నారు. మనతో పాటు ఇక్కడ గృహిణులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, పరిస్థితి స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉందా? పిల్లలు ఎట్లా మీ ఇబ్బంది అవుతుందండి స్కూల్కి వెళ్ళడానికి కానీ బయటికి వెళ్ళడానికి కానీ. ప్రతిసారి ఇదే ప్రాబ్లం అవుతుంది. గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ఏం పట్టించుకుంటలేరు. అది వాళ్ళకి కూడా కంప్లైంట్ చేశాము, ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు వరకైతే ఇక్కడికి తగ్గినాయి నీళ్లు. మార్నింగ్ అయితే గేట్ లోపలికి వచ్చేసినాయి. తెల్లని దాకా పాములు వస్తున్నాయి, లోపలికి తేళ్ళు వస్తున్నాయి. చిన్నపిల్లలు భయపడుతుండ్రు, అసలు స్కూల్కి వెళ్ళరు. మేము ఏదైనా బయటకి ఒక పాల ప్యాకెట్ తెచ్చుకోవాలన్నా మాకు ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితి ఉంది. మాకైతే వెళ్ళలేరు. ఇక మా బాబు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళేవాడు, మళ్ళీ రిటర్న్ వచ్చేసిండు. మా బాబు వెళ్ళలేడు, మా సార్ వాళ్ళ డ్యూటీకి అసలు ఏం కూడా రావు. ఒక ఆటో కూడా రాదు ఇక్కడికి. ఎమర్జెన్సీగా అంబులెన్స్కి ఫోన్ చేస్తే వాడు అక్కడికే ఆపివేసిండు, ఆయన కూడా రాలేడు. ఇక్కడ చూసుకున్నప్పుడు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క గాయత్రి నగర్ ఏతుందో, ఈ గాయత్రి నగర్ మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళిన పరిస్థితి, ఉద్యోగస్తులు ఉద్యోగాలకు వెళ్ళిన పరిస్థితిలో ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఇక్కడ ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవట్లేదు. వేరే వైపు మరలించే ఈ నీటి ప్రవాహాన్ని వేరే వైపు మరలించే అవకాశం ఉన్నా సరే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ని కలిసాము, మున్సిపల్ అధికారిని కలిసాము, ఎమ్మెల్యేని కలిసి అందరిని కలిసాము, కానీ మా సమస్య మాత్రం సమస్యగానే మిగిలిపోయింది. ప్రతి వర్షాకాలంలో ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. మా యొక్క సమస్యను తీర్చే విధంగా అధికారులు, అదేవిధంగా కలెక్టర్ చొరవ చూపించేసి మాకు మంచి మార్గం చూపాలని కూడా ఈ కాలనీవాసులు కోరే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.